నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 1, అవమానాలు 3 గాను. అంటే మార్చి 30న శనేశ్వరుడు మీకు లాభస్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారికి దశ తిరగడం ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకుంటారు. ఆదాయము ఇబ్బడి ముబ్బిడిగా, అంటే విపరీతంగా ఆదాయం వచ్చే అవకాశము, వృద్ధి చెందే అవకాశం కూడా గోచరిస్తోంది. పట్టిందల్లా బంగారము అన్నట్టుగా ఉండబోతోంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు మీకు ఉపశమనం కలగడంతో పాటు విముక్తి కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు కూడా మంచి మంచి అవకాశాలు రావడము, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే మరికొంతమందికి ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూలంగా స్పందించే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దీంతో పాటు జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడ్డము, షేర్లు, స్పెక్యులేషను వంటివి విపరీతంగా లాభాలు తెచ్చిపెట్టడము, వృత్తి వ్యాపారాల్లో, కార్యకలాపాల్లోనూ విపరీతమైన లాభాలు రావడము, ఆర్థిక సంబంధిత లాభాలు ఎక్కువగా రావడము, ఆర్థికంగా ఏ పని చేసినా అది రెట్టింపు లాభాన్ని ఇచ్చేటట్టుగాను, అధికమయ్యేటట్టుగాను గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క ప్రతి వ్యవహారము ఏ పని చేసినా సానుకూలంగా అయ్యేటట్టు, కుటుంబంలో సుఖ సంతోషాలు, సంపన్న కుటుంబానికంటే ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నట్టయితే కనుక సానుకూలంగా సాఫీగా సాగే అవకాశము, వ్యాపారాలు ఏవైనా చెయ్యాలి అనుకున్నా, కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయం చాలా మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో, అంటే ఎవరైనా సరే వివాహానికి ప్రయత్నాలు చేసినట్టయితే కనుక వారికి సంపన్నమైన కుటుంబాలు, అంటే డబ్బున్న వారి యొక్క సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. సొంత ఇంటి కల కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుందరకాండ పారాయణ కనుక ఈ సమయంలో చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.